బనకచెర్ల విషయంలో నువ్వు దొరికిపోయిన దొంగలాగా ఆనాడు నోట్ల కట్టలతో ఎట్లా దొరికినావో రెడీ హ్యాండెడ్గా మళ్ళీ ఇవాళ నీకు నువ్వే దొరికిపోయినావు. అవాళ నిన్ను పట్టుకుంది నోట్ల కట్టలతో తెలంగాణ పోలీసులు, ఇవాళ నిన్ను బయటపెట్టింది నీ ఆంధ్ర మిత్రులు. ఇవాళ నీ దొంగతనాన్ని బయటపెట్టింది దోసుకపోయిన వాళ్ళు. ఇవో తెలంగాణ నుంచి మేము ఇది దోసుకొచ్చినాం, రేవంత్ రెడ్డి మాకు సంతకం పెట్టిండు అని చెప్పి చూపించింది నీ మిత్రులు. ఎందుకు మాట్లాడలే ఇప్పటివరకు ఒక్క నిమిషం దానిపైన? ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్పింది అబద్ధమనో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడింది అబద్ధమనో, కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పింది అబద్ధం, నేను పెట్టలేదు సంతకం, నేను ఎజెండాలో లేదు, ఎందుకు మాట్లాడతలేవు? ఇప్పుడు మీరు కూడా చూశారు మీడియా మిత్రులు. మీడియా మిత్రులు అడిగితేనే చెప్పిండు, ఎజెండాలు లేని గురించి ఎట్లా మాట్లాడతామయ్యా మేము? నువ్వే బనకచెర్ల గురించి అడుగుతున్నావు నన్ను. ఎజెండాలే లేనప్పుడు నేను వద్దని చెప్తానా? ఇది కదా నువ్వు మాట్లాడింది. ఆబ్దారి కార్డు కాదు కదా, నీ చిట్టి చాటు కాదు కదా, దొంగతనంగా గోడసాడు మాట్లాడే నీ చిట్టి చాట్లు కాదు కదా నువ్వు చెప్పింది. బహిరంగంగానే కదా నువ్వు మాట్లాడి 10 నిమిషాలు కాకముందే కదా అవతల బయట పెట్టింది. నీ నీచ రాజకీయాల కొరకు, తుచ్చ డబ్బు సంపాదన కొరకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ, తెలంగాణ ప్రజల హక్కుల్ని దారాదత్తం చేస్తూ నువ్వు చేస్తున్న నీ దుర్మార్గమైన పనులని బయట పెడుతున్నాడు కదా కేటీఆర్ పైన ఏడుపు, కేసీఆర్ పైన ఏడుపు. ఏంది? శాసనసభ నుంచి ఎవరిని సస్పెండ్ చేయలే, ఒక పూటకో ఒక రోజుకో కాదు కదా, మొత్తం సెషన్కే కదా నువ్వు చేసింది. కోట్లాది మంది ప్రజలు చూసిన విషయాన్ని కూడా, అవతల రికార్డులో ఉన్న విషయాన్ని కూడా నేను ఒక అబద్ధం చెప్పి దాటేస్తా, నేను హితవచనాలు చెప్తా, ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడి తెలంగాణ పరువును దెబ్బతీస్తా ఉన్నావు. నువ్వు మాట్లాడుతున్న మాట